చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా భారత్ ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టిస్తుంది. అలాంటి కీలక సమయంలో మనకు ఒక అనూహ్యమైన దిమ్మ తిరిగే శుభవార్త అందింది. అదే మన అండమాన్ దీవుల లోతుల్లో కలలో కూడా ఊహించలేని విధంగా ఒక భారీ చమురు నిధి బయటపడింది. దీని పరిమాణం వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద చమురు క్షేత్రాలలో ఒకటైన గయానాలోని వాటి రీటుగా ఉంటుందని అంచనా వేశారు. అయితే ఈ అపారమైన సంపద వెనుక ఒక నల్లటి నీడ పొంచి ఉంది. ఈ శుభవార్తతో పాటు మనం అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అమెరికా అనే పేరు వినగానే మనకు ఒక భయంకరమైన చరిత్ర గుర్తుకు రావాలి. ప్రపంచంలో ఎక్కడ కొత్త చమురు వనరులు బయటపడినా అమెరికా కళ్ళు ఎందుకు జిగేలమంటున్నాయి? దాని రక్తసిక్తమైన గత చరిత్ర మనకు తెలియదా? అసలు ఈ చమురుపై అమెరికాకున్న అంతులేని వ్యామోహం ఏంటి? చరిత్రను తిరగేస్తే అమెరికా యొక్క నిజ రూపం మనకు బోధపడుతుంది. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన టాపిక్ లోకి వస్తే, ఈ అనూహ్య ఆవిష్కరణలో భారత్ నిజంగానే $20 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా అవతరిస్తుందా? అసలు ఈ అపారమైన చమురు నిల్వలు వెనక ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయి? కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఇటీవల ఒక సంచలన ప్రకటన చేశారు. మన అండమాన్ దీవుల వద్ద భారీ ఎత్తున చమురు నిల్వలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఈ నిల్వలు ఏకంగా 2 లక్షల కోట్ల లీటర్ల చమురు ఉత్పత్తికి సరిపోతాయని అంచనా. ఇది మన దేశీయ అవసరాలను తీర్చడమే కాకుండా విదేశీయాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ ను తీసుకువెళ్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ భారత ఆర్థిక వ్యవస్థకు ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. ఎన్నో దశాబ్దాలుగా మన భారతదేశం ఒకే ఒక పెద్ద కలను నిజం చేసుకోవాలని నిరంతరం కృషి చేస్తుంది. అదే $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారడం. అది కేవలం ఒక సంఖ్య కాదు, అది ప్రతి భారతీయుడి ఆశ, ప్రతి పౌరుడి ఆకాంక్ష కూడా. మన అభివృద్ధి పథంలో మనం వేసే ప్రతి అడుగు ఆ దిశగా సాగే ఒక దృఢ సంకల్పం. కానీ ఇప్పుడు అండమాన్ లో వెలుగు చూసిన ఈ అపారమైన చమురు నిధులు మన ఆ లక్ష్యానికి కేవలం ఒక మెట్టు మాత్రమే కాదంట. నిపుణుల అంచనా ప్రకారం ఇది భారత్ ను ఏకంగా $20 ట్రిలియన్ ఆర్థిక మహాశక్తిగా మార్చే సత్తా కలిగి ఉంది. ఒక్కసారి ఆలోచించండి, ఇది కేవలం ఆర్థిక బూస్ట్ కాదు, మన దేశానికి ఒక రాకెట్ లాంచ్ లాంటిది. కోట్లాది మంది భారతీయుల జీవితాలలో, వారి భవిష్యత్తులో ఇది ఎలాంటి విప్లవాత్మక మార్పులు తేగలదో ఊహించుకోండి. దారిద్ర్యం దూరం కావచ్చు, ప్రతి ఇంటికి విద్య, వైద్యం, ఉద్యోగాలు వెల్లువెత్తవచ్చు. ఇది ఖచ్చితంగా భారత్ భవిష్యత్తును తిరగరాసే ఒక సువర్ణ అవకాశం. అయితే ఈ శుభవార్తతో పాటు మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా అమెరికా విషయంలో భారత్ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చమురు నిల్వలు కనుగొనబడిన ప్రతిసారి అమెరికా ఎందుకు ఆసక్తి చూపిస్తుంది? దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి? చరిత్రను పరిశీలిస్తే అమెరికా ఎప్పుడు చమురు నిల్వలు ఉన్న దేశాలపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఉదాహరణకు గయానాలో భారీ చమురు నిల్వలు కనుగొనబడినప్పుడు అమెరికాకు చెందిన ఎక్సోన్ మొబిల్ వంటి అంతర్జాతీయ చమురు కంపెనీలు చమురు వెలికితీత కోసం ఆ దేశంతో ఒప్పందాలు చేసుకున్నాయి. అయితే ఈ ఒప్పందాలు గయానాకు ఏకపక్షంగా నష్టదాయకం ఉన్నాయని మరియు ఈ ఒప్పందాల ద్వారా అమెరికా కంపెనీలు అధిక లాభాలు పొందుతున్నాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల గయానాకు తన సహజ వనరుల నుండి లభించాల్సిన ప్రయోజనం పూర్తిగా అందటం లేదని, ఆ దేశ సంపద అమెరికా కంపెనీల చేతుల్లోకి వెళ్తుందని వాదనలు ఉన్నాయి. స్థానికులకు, దేశానికి పూర్తి ప్రయోజనం చేకూరకుండానే విదేశీ కంపెనీలు ఆ వనరులను తమ స్వలాభం కోసం వాడుకుంటున్నాయి. ఒప్పందాలు ఏకపక్షంగా అమెరికాకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇరాక్ కథ వింటే మీరు షాక్ అవ్వాలి. ఆ యుద్ధానికి ప్రధాన కారణం చమురే అని ప్రపంచమంతా కోడైకూస్తుంది. ఆ యుద్ధ బీభత్సం తర్వాత ఇరాక్ చమురు బావులన్నీ ఒకసారిగా అమెరికా కంపెనీల గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. అమాయక ప్రజల రక్తంతో తడిసిన నేలపై ఇరాక్ సంపదను అమెరికా అన్ని విధాలుగా దోచుకుందని జగమెదిగిన సత్యం కూడా. ఈ ఉదాహరణలు కేవలం కొన్ని మచ్చు తునకలు మాత్రమే. అమెరికా యొక్క అంతులేని చమురు దాహం వెనుక ఉన్న ప్రమాదకరమైన వ్యూహం ఎంత స్పష్టంగా కనిపిస్తుంది కదూ. ఇది కేవలం ఆర్థిక ప్రయోజనం కాదు, అది ప్రపంచ ఆధిపత్యం కోసం చమురును ఒక ఆయుధంగా వాడుకుంటుంది. దీని మీద మీ ఒపీనియన్ కూడా కమెంట్ లో తెలియచేయండి. అది ఏకంగా ప్రపంచంలోని అతి పెద్ద చమురు నిల్వలు కలిగిన దేశమే
వెనిజులా. కానీ ఆ సంపద ఆ దేశానికి వరంగా మారలేదు, శాపంగా మారింది. ఎందుకంటే వెనిజులా తమ సొంత వనరులపై తమకే పూర్తి నియంత్రణ ఉండాలని కోరుకుంటుంది. అమెరికా కంపెనీలకు బానిస చెయ్యడానికి అది నిరాకరించింది. అంతే, అమెరికా కళ్ళు ఎర్రబడ్డాయి. పగతో రగిలిపోయి వెనిజులాపై అకస్మాత్తుగా భయంకరమైన ఆంక్షలు ఉక్కు పిడికిలని బిగించింది. ఈ ఆంక్షల దెబ్బకు ఒకప్పుడు సంపదతో తులతూగిన వెనిజులా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇప్పుడు ఆ దేశ ప్రజలు ఆకలి పేదరికంలో మగ్గిపోతున్నారు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. తమ సొంత ప్రయోజనాల కోసం, తమ ఆధిపత్యం కోసం అమెరికా ఎంతటి క్రూరమైన చర్యలకైనా పాల్పడుతుందని అనడానికి ఇంతకంటే పెద్ద రుజువు కావాలా? వెనిజులా కథ ఒక చేదు సత్యం. అయితే ఈ సువర్ణ అవకాశాన్ని మనం అందిపుచ్చుకునే విషయంలో ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారత్ ఒకప్పటి పాత భారత్ కాదు. మనకు ఏ విదేశీ సహాయం అవసరం లేదు. మన దేశం ఎవరి ముందు తల వంచని, ఎవరి ప్రయోజనాల కోసం రాజీ పడని బలమైన నాయకత్వంలో ఉంది. అంతేకాదు, రిలయన్స్, ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజాల కంపెనీలు మన దేశంలోనే ఉన్నాయి. చమురు బావులు లోతుల్లో నుంచి సంపదను వెలికి తీయడం నుండి దానిని అత్యంత ఆధునిక పద్ధతిలో రిఫైన్ చేయడం వరకు ఈ కంపెనీలకు అపారమైన దశాబ్దాల అనుభవం ఉంది. కాబట్టి ఈ నిల్వలను పూర్తిగా వినియోగించుకుని మన అవసరాలను మనమే తీర్చుకుంటూనే ప్రపంచానికే చమురును అందించే స్థాయికి స్వయం సమృద్ధిని సాధించగలం. విదేశీ పెత్తనాన్ని కాదనుకుందాం, ఇదే స్వయం సమృద్ధి సాధించాలనే మన భారత్ ఆకాంక్ష. మనం విజయాన్ని సాధిద్దాం. ఈ అపారమైన సంపదను చూసి అమెరికా కంపెనీలు ఊరుకుంటాయనుకోవడం పొరపాటు. సాంకేతిక సహాయం, భారీ పెట్టుబడులు అనే తీయనైన మాటలతో మన ముందుకు రావచ్చు. ఇవి చూడడానికి ఇవి స్నేహాసం అందించినట్లు కనిపించవచ్చు. మనం అత్యంత అప్రమత్తంగా పదునైన చూపులతో ఉండాలి. మన ఆస్తులపై నియంత్రణ, లాభాలలో భారీ వాటా లేదా మౌలిక సదుపాయాలపై తమ పెత్తనం కోరే ఏ ఒప్పందాలనైనా నిస్సంకోచంగా తిరస్కరించాలి. ఎందుకంటే చరిత్ర మనకు ఎన్నో గుణపాఠాలను నేర్పింది. గతంలో వాళ్ళు ఇలాంటి ప్రాజెక్టులను ఎలా తమ గుప్పెట్లోకి తీసుకున్నారో మనం క్షణం కూడా మర్చిపోకూడదు. అదే తప్పు మళ్ళీ జరగనివ్వకూడదు. ఇది మన దేశ భవిష్యత్తు. దీన్ని ఏ విదేశీ శక్తి చేతుల్లోనూ పెట్టకూడదు. అండమాన్ దీవులు కేవలం చమురు సంపదకు కేంద్రం మాత్రమే కాదు, అవి ప్రపంచ భవిష్యత్తును, గ్లోబల్ పవర్ ను నియంత్రించే వ్యూహాత్మక ప్రాంతం కూడా. ఒకసారి ప్రపంచ మ్యాప్ ను చూడండి. గ్లోబల్ ట్రేడ్ కు గుంటెకాయ లాంటి మలక్కా జలసంధి ఈ అండమాన్ కేవలం ఒక అడుగు దూరంలో ఉంది. మీరు నమ్మగలరా? ప్రపంచ వాణిజ్యంలో 70% పైగా ఈ సన్నని దారి నుంచే వెళ్తుంది. ఇది కేవలం ఒక జలసంధి కాదు, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రాణనాళం కూడా. మరి అలాంటి కీలకమైన ప్రాణనాళాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఈ ప్రాంతంపై పట్టు సాధిస్తే ప్రపంచ వాణిజ్యాన్ని పర్యవేక్షించడమే కాదు, అవసరమైతే దేశానికి వచ్చిన సరుకులను నియంత్రించవచ్చు. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మన అదుపులోకి తెచ్చుకున్నట్లే కదా. ఈ వ్యూహాత్మక ప్రాముఖ్యత చైనాకు తెలియదా? అందుకే చైనా కన్ను కూడా ఈ అండమాన్ దీవులపై, మలక్కా జలసంధిపై గట్టిగా పడింది. ఇది కేవలం చమురు యుద్ధం కాదు, భూ రాజకీయం, ఆధిపత్యం కోసం, ప్రపంచంపై పట్టు సాధించడం కోసం సాగుతున్న ఒక పెద్ద యుద్ధం. ఈ పరిణామాలను మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. అండమాన్ చమురు నిల్వల ఆవిష్కరణ భారత్ కు ఒక సువర్ణ అవకాశం. ఇది మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా ప్రపంచ వేదికపై మన స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటే భారత్ నిజంగానే $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి? కింద కమెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.